లిక్కర్ స్కామ్ కేసులో మొత్తానికి మిథున్ రెడ్డి అయితే అరెస్ట్ అయ్యారు. A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి నిన్నటి నుంచి జరిగినటువంటి నాటకీయ పరిణామాలు, ఓ పక్కన సుప్రీంకోర్టు అక్షంతలు వేయటం, ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న నీకు బెయిల్ ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తామనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేయటం, ఆ తర్వాత మరొకసారి సిట్ నుంచి నోటీసులు రావటం, ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి గన్నవరం వచ్చినటువంటి మిథున్ రెడ్డి విజయవాడలో ఉన్నటువంటి సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అతనికి సంబంధించినటువంటి అరెస్టు జరిగిపోయింది. అయితే ఈ అరెస్టు విషయంలో అరెస్టు తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది తీసి పక్కన పెడితే, రాజకీయంగా మాత్రం మిథున్ రెడ్డి తండ్రి ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజకీయంగా కోలుకోలేని షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక రకంగా చెప్పాలంటే ఇటు చిత్తూరు జిల్లాలో కానీ అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ పని చేసినా ఏ అడుగు వేసినా వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అలాంటి పెద్దిరెడ్డికి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిందా లేదంటే సిట్ అధికారులు షాక్ ఇచ్చారా అనేటువంటి అనుమానం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అంటే గడిచినటువంటి పొలిటికల్ వ్యవహారంగాన్ని చూసుకున్నట్లయితే అంటే పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎలా దగ్గర అయ్యారని కానీ ఒకసారి మనం పరిశీలిస్తే 2004కి ముందు నుంచి కూడా మొత్తం పెద్దిరెడ్డి ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికి కూడా అంటే చంద్రబాబుతో అసలు ఎడతెగని వైరుధ్యం అయితే ఉండేది పెద్దిరెడ్డికి. అంటే విద్యార్థి దశ నుంచి కూడా వీళ్ళంతా ఒక రైవల్స్ లాగా ఉండేటువంటి పరిస్థితి. అలాంటి రైవల్టీ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహజంగానే కాంగ్రెస్ పార్టీకి చేరటం, అదేవిధంగా వ్యూహాత్మకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గూటికి చేరటం కూడా జరిగింది. కానీ వైఎస్తో కూడా అంత సానుకూలమైనటువంటి రాజకీయ పరిస్థితులు లేని కారణంగా 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటికి కూడా ఆయన బెర్త్ దక్కించుకోలేకపోయారు, అంటే మంత్రి పదవి దక్కించుకోలేకపోయారు. కానీ ఆ తర్వాత మళ్ళీ 2009లో ఎప్పుడైతే వైఎస్ జగన్ ఎంపీగా పోటీ చేశారో అప్పుడు వ్యూహాత్మకంగా మిథున్ రెడ్డి ఆ తర్వాత మళ్ళీ ఫామ్లోకి రావటం, అటు చెన్నై కానీ ఇటు బెంగళూరు కానీ ఈ చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి జగన్ అటు బెంగళూరు వెళ్ళినా లేదంటే విద్యాపరంగా ఇటు మిథున్ రెడ్డి చెన్నై లాంటి ప్రాంతంలో మకాం వేసి ఉన్నా ఏదైనా కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి అయితే అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. ఆ కోణంలోనే 2009 క్యాబినెట్లో పెద్దిరెడ్డి మళ్ళీ మంత్రి పదవి దక్కించుకోవటం, ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు, వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత జగన్కు అత్యంత సన్నిహిత కుటుంబంగా మారిపోయింది. ముఖ్యంగా చెప్పాలంటే చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా చెప్పాలంటే ఒక బిగ్ రైట్ హ్యాండ్. ఇలాంటి రైట్ హ్యాండ్ ఇప్పుడు అంటే 2024 వరకు కూడా చాలా ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాలని శాసించేటువంటి పరిస్థితి. పైకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంత అగ్రెసివ్గా ఏం కనపడరు, కానీ ఇంటర్నల్గా చేయాల్సినటువంటి పాలిటిక్స్ మొత్తం కూడా పెద్దిరెడ్డి కన్సర్న్లోనే రాష్ట్ర రాజకీయాలు కానీ ముఖ్యంగా రాయలసీమ రాజకీయాలు మొత్తం కూడా జరుగుతుండేటువంటి పరిస్థితి. అలాంటి పెద్దిరెడ్డికి ఎలా షాక్ తగిలింది, మిథున్ రెడ్డి అరెస్ట్ ఎలా జరిగింది అనేటువంటి అనేక రకాల అనుమానాలు అయితే అటు కార్యకర్తల్లో కానీ ఇటు రాజకీయ విశ్లేషకుల్లో కానీ మొత్తంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు తాజాగా ఇప్పుడు సిట్ తీసుకున్నటువంటి స్టెప్ ఏదైతే ఉందో మిథున్ రెడ్డి అరెస్టు, అంటే దీనికి సంబంధించి మద్యం కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు, వాళ్ళని విచారించారు, వాళ్ళకి సంబంధించినటువంటి డేటా తీసుకున్నారు, ఎవరెవరు ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారు, వీళ్ళందరి పరిస్థితి ఏంటి అనేది కూడా డేటా తీశారు. దీంట్లో అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన సొంత కొడుకైనటువంటి మిథున్ రెడ్డి ఎంపీగా ఉండటం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా అత్యంత సన్నిహితంగా మారటం, సీఎం జగన్గా ఉన్నటువంటి ఆ కాలంలోనే పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగిందనేటువంటి వ్యవహారం రావటం, ఇవన్నీ కూడా జరిగాయి. దానికి సంబంధించే సిట్ అనేక రకాలుగా దర్యాప్తు ప్రారంభించింది. తాడేపల్లి ప్రాంతం నుంచి మొదలు పెడితే చివరకు విదేశాల్లో కూడా ఈ స్కామ్కి సంబంధించి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా ఉందనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత
రేపు బహుశా రేపు కోర్టులో హాజరుపరుస్తారు. 24 గంటలలోపు హాజరుపరచాలి కాబట్టి ఈ హాజరుపరిచిన తర్వాత దాని తర్వాత కస్టడీకి అడిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సిట్ అధికారులు కస్టడీకి అడిగిన తర్వాత మిథున్ రెడ్డి దగ్గర నుంచి ఎలాంటి సమాచారం తీసుకుంటారు అంటే A1గా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ A2 దగ్గర నుంచి కానీ రానటువంటి సమాచారం కూడా ఖచ్చితంగా A4 నుంచి వస్తుంది. ఎందుకంటే మిథున్ రెడ్డి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. ఆ రోజు జరిగినటువంటి ప్రభుత్వ కార్యకలాపాలు కానీ లేదంటే వ్యక్తిగత ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మిథున్ రెడ్డికి తెలిసేటువంటి అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి. అదే కోణంలో ఇప్పటి వరకు దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులకు కూడా కొంత సమాచారం ఉంది. ఆ క్రమంలోనే ఒక ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అత్యవసరంగా విచారణకు రావాల్సిందిగా ఆదేశించడం కూడా జరిగింది. అయితే దీనికి ముందు కూడా అనేక కీలకమైనటువంటి పరిణామాలు జరిగాయి. ఎందుకంటే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనేటువంటి సమాచారం ఎప్పుడైతే ఉందో దానికి ముందే కింద కోర్టుల దగ్గర నుంచి చివరకు సుప్రీంకోర్టు వరకు తనను అరెస్ట్ చేయొద్దని, అదేవిధంగా విచారణ తన మీద చేయొద్దని చెప్పని కూడా మిథున్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ క్రమంలో చాలా పరిణామాలు, నాటకీయ పరిణామాలు చోటు చేసుకుని చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో మిథున్ రెడ్డికి అయితే బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ కేసుకు సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తి కాబట్టి ఇతనికి ప్రస్తుతానికైతే బెయిల్ ఇవ్వలేమనేటువంటి వ్యవహారాన్ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఏదైతే సిట్ కార్యాలయం ఉందో సిట్ కార్యాలయానికి రావడం, ఆ తర్వాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లుగా కూడా వచ్చినటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో రేపు ఏం జరగబోతుంది, రేపు ఎన్ని గంటలకి సుమారుగా అతన్ని తీసుకెళ్ళి అటెండ్ చేస్తారంటే సిట్ కార్యాలయానికి సుమారుగా 12 గంటల ప్రాంతం 1 గంట ప్రాంతంలో వచ్చారు కాబట్టి ఆ 12 గంటల లోపు మాత్రమే కోర్టు ముందు హాజరుపరచాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా రేపు 12 గంటల లోపు సిట్ కార్యాలయం నుంచి మిథున్ రెడ్డిని తీసుకుని వెళ్ళి కోర్టుకు హాజరుపరుస్తారు. ఆ తర్వాత వచ్చేటువంటి రిమాండ్ ఎలా ఉంటుంది, బెయిల్ వస్తుందా, రిమాండ్ వస్తుందా, లేదంటే ఇంకేదన్నా కస్టడీకి అడిగేటువంటి అవసరం ఉంటుందా అనేటువంటి అంశాలన్నీ కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మిథున్ రెడ్డి సిట్ అధికారుల ఆధీనంలోనే ఉంటారు. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ చేసిన తర్వాత కూలంకుషంగా ఏవైతే సమాచారం రావాలో అవంతా కొంత అడిగినట్లుగా తెలుస్తుంది. అయితే మిథున్ రెడ్డి నుంచి మాత్రం ఎలాంటి సమాచారం రాలేదు. ఆ కేసుకు సంబంధించి నాకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం ఇది రాజకీయ కుట్ర కోణంలో మాత్రమే తనను ఇరికించారనేది ఆయన మొదటి నుంచి చెప్తున్నారు. మీడియాలో కూడా చెప్పారు, మధ్యాహ్నం చెప్పారు. కానీ సిట్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు అంటే తాడేపల్లి ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్ దగ్గర నుంచి చివరకు ఇతర దేశాల్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా, ఈ ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా ఎవరికి అనుసరణలో జరిగాయి, ఏం జరిగింది అనేది కొంత నాలెడ్జ్ ఉంది. కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా కొంత వాళ్ళ కస్టడీకి తీసుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారం తీసుకుంటారు. ఆఫ్ ది రికార్డ్ ఇంకొంత సమాచారం కూడా ఉంటుంది సిట్ అధికారుల దగ్గర. ఈ మొత్తం క్రోడీకరించి 1-2 రోజుల్లోనే ఛార్జ్ షీట్ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీకి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్, ప్రాథమిక ఛార్జ్ షీట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా వేసే క్రమంలో అధికారులు ఉన్నారు కాబట్టి, సిట్ అధికారులు ఉన్నారు కాబట్టి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత మిథున్ రెడ్డి దగ్గర నుంచి తీసుకునేటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం కూడా క్రోడీకరించి ఛార్జ్ షీట్లో పొందుపరచాలనేటువంటి ఆలోచనలో కూడా సిట్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈరోజు మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత రేపు కోర్టు ఇచ్చేటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఆ తర్వాత సిట్ అధికారులు ఎలాంటి డిమాండ్స్ పెడతారంటే దానికి సంబంధించినటువంటి కస్టడీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎన్ని రోజులు మిథున్ రెడ్డిని కస్టడీకి అడుగుతారు, ఎన్ని రోజులు కోర్టు అనుమతిస్తుంది, ఇలాంటివన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు. ఇప్పటి వరకు కస్టడీలోకి తీసుకున్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఏంటి, మిథున్ రెడ్డి ఇవ్వబోయే సమాచారం ఏంటి అనేది కూడా కొంత కీలకంగా మారనుంది. మొత్తంగా మిథున్ రెడ్డి ఎపిసోడ్ ఇదైతే పెద్దిరెడ్డికి మాత్రం ఈ మిథున్ రెడ్డి అరెస్ట్ మాత్రం ఖచ్చితంగా షాక్ అని చెప్పుకోవచ్చు. ఇక భవిష్యత్తులో పెద్దిరెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొడుకు ఎపిసోడ్లో మిథున్ రెడ్డి ఎపిసోడ్లో పెద్దిరెడ్డి ఎలా పావులు కదుపుతారనేది కొంత చర్చనీయాంశంగా మారింది.